ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చీకటి జీవోతో చీకట్లో భూములను కొల్లగొడుతున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. భూములను కొల్లగొట్టేందుకు పథకం ప్రకారం ప్లాన్ చేస్తున్నారని మండిపడ్డారు. 6,29,000 కోట్లు రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్నారని తెలిపారు. దీనిపై చర్చకు ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తారా లేక సబ్ కమిటీ మంత్రులు వస్తారా రండి అని సవాల్ చేశారు. సాయంత్రం వరకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్దే కూర్చుంటానని, భూములపై చర్చించే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ భూములను ఆయన సోదరులకు, ఆయన మద్దతుదారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయన కేబినెట్ మంత్రులు చేసినటువంటి ఒక దుష్ట ఆలోచన, తద్వారా చీకటిగా ఎవరికి తెలియకుండా రాత్రి ఒక జీవో తీసి ఒక సంతకంతో ఈ రాష్ట్ర ఖజానాకు చెందిన 6,30,000 కోట్ల రూపాయలని కొల్లగొట్టడానికి చేస్తున్నటువంటి పథకం నేను రుజువు చేస్తానని, నేను అనేక రోజుల నుంచి 6 రోజుల నుంచి నేను దీని మీద అనేకమైనటువంటి ప్రెస్ మీట్లు ఇవ్వడమే కాకుండా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి దాన్ని స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా మొన్న బట్టి విక్రమార్క గారు, నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీకి అవగాహన లేదంటా ఉన్నారు కదా. మీకు ఏ పార్టీ అవగాహన ఉన్నదో మరి నేను మీకు నిన్న ఛాలెంజ్ చేసినాను. చెప్పినట్టుగానే ఈరోజు ఉదయం 11 గంటల నుంచి అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నా. నేను రుజువులతో సహా ప్రూవ్ చేస్తాను. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఖజానాకి 6,30,000 కోట్ల రూపాయల గండి కొట్టి ఏ రకంగా దోచుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నదో మీ ద్వారా నేను మరి చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు, మీ కేబినెట్ మంత్రులు, మీ సబ్ కమిటీతో సహా అందరూ వచ్చి మరి నేను చెప్పే రుజువుల్ని, తప్పైతే నేను దేనికైనా సిద్ధం, రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా, అవసరమైతే ఎమ్మెల్యేకి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేస్తా ఉన్నాను. నేను ఈ రాష్ట్రంలో 6,30,000 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాన్ని మీరు కొల్లగొడుతున్నట్టు నేను రుజువు చేస్తాను. ఏ రకంగా దోపిడీ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారో నేను రుజువు చేస్తాను. ఒకవేళ నేను రుజువు చేయకుంటే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేస్తే దానికి మీరు సిద్ధమని అడుగుతా ఉన్నాను. ఈ రోజు నేను ఇక్కడే మీకోసం ఎదురు చూస్తూ కూర్చుంటాను. మీరు వస్తారా, మీ మంత్రులందరూ కలిసి వస్తారా, మీ ముఖ్యమంత్రిని దోలుకొని వస్తారా, రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.